So, good morning, mind all. This is Kiran Mekala, Faculty of Indian History. So, భారతదేశానికి వచ్చినటువంటి మూడవ దేశం వారు ఎవరంటే ఆంగ్లేయులు లేదా బ్రిటిషర్స్ లేదా ఇంగ్లాండ్ వాళ్ళని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు 1600 డిసెంబర్ 31న ఎప్పుడండి 1600 AD. సో 1600 డిసెంబర్ 31న ఆ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంగ్లాండ్ లోపల స్థాపించారు. 1600 డిసెంబర్ 31న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని వాళ్ళు ఇంగ్లాండ్ లోపల స్థాపించారు. మనం చెప్పుకుంటాము గ్రేట్ బ్రిటన్ అని చెప్పేసి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకుంటాం. అంటే అసలు గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థన్ ఐర్లాండ్ ని కలిపి మనము గ్రేట్ బ్రిటన్ లేదా యూకే అంటాము. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి లండన్. సో అలాంటి వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అంటే 1608 లో వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1608 లో. 1608 లో రావడం జరిగింది. 1600 డిసెంబర్ 31న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని వాళ్ళు అక్కడ స్థాపింపజేశారు. ఎలా అనంటే 1600 డిసెంబర్ 31న వాళ్ళు జాన్ కంపెనీ, ఏంటండి జాన్ కంపెనీ అనే పేరు పైన వాళ్ళు స్థాపించారు. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొట్టమొదటి పేరు ఏంటంటే జాన్ కంపెనీ. జాన్ కంపెనీగా వాళ్ళు 1600 లోపల వాళ్ళు స్థాపింపజేసుకున్నారు. అందులోపల 24 మంది డైరెక్టర్స్ ఉంటారు. 24 మంది డైరెక్టర్స్ ఉంటారు. సో ఈ యొక్క 24 మంది డైరెక్టర్స్ ఉంటారు ఈ యొక్క జాన్ కంపెనీ లోపల. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడ్డప్పుడు ఆ యొక్క ఇంగ్లాండ్ ఎవరు పరిపాలిస్తున్నారంటే క్వీన్ ఎలిజబెత్ I అంటే ఎలిజబెత్ రాణి, మొదటి ఎలిజబెత్ రాణి. సో ఎలిజబెత్ రాణి 1 అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పరిపాలిస్తున్న ఆమె పేరు కూడా ఎలిజబెత్ అని చెప్పుకుంటాం. 90 సంవత్సరాల ఆమెకి. సో ఎలిజబెత్ చాలా మంది ఉన్నారు. సో క్వీన్ ఎలిజబెత్ I ఆమె పరిపాలిస్తున్న టైం లోపల ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటిది ఏర్పాటు జరిగింది. సో ఈమె ఏం చేసిందంటే 15 సంవత్సరాలకి ఇండియా తోటి వ్యాపారం చేసుకోవడానికి ఆమె పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆమె ఒక చార్టర్ జారీ చేసింది. She passed one of the charter through that 15 years monopoly right to the company to do the business with the India. 15 సంవత్సరాలు. సో ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చినటువంటి ఆ యొక్క జేమ్స్ I, ఎవరండి ఆ యొక్క జేమ్స్ I ఎందుకోసం అంటే ఈ యొక్క ఎలిజబెత్ రాణి 1603లో షీ పాస్డ్ అవే, ఆమె చనిపోవడం జరిగింది. తర్వాత 1603 నుంచి 1625 వరకు ఆ యొక్క ఇంగ్లాండ్ ను జేమ్స్ I పరిపాలించాడు. జేమ్స్ I, ఆ తర్వాత చార్లెస్ I ఈ రకంగా రావడం జరిగింది. సో ఈ యొక్క జేమ్స్ I రాజుగా వచ్చిన తర్వాత ఏమైందంటే ఈయన యొక్క చార్టర్ 1609లో విడుదల చేశాడు. 1609లో ఆయన ఒక చార్టర్ విడుదల చేశాడు. దాని ప్రకారంగా ఏంటంటే 15 సంవత్సరాలు కాకుండా అన్లిమిటెడ్ గా, యాక్చువల్లీ హీ పాస్డ్ వన్ ఆఫ్ ద చార్టర్ త్రూ దట్ ద మోనోపలీ రైట్ ఆఫ్ ది కంపెనీ ఎక్స్టెండెడ్ టిల్ అన్డిఫైన్లీ. ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ఇట్. సో ఆ రకంగా ఆయన ఒక చార్టర్ ని ఆయన విడుదల చేయడం జరిగింది 1609లో. ఆ యొక్క చార్టర్ తర్వాత ఏమైందంటే 1813లో 1813 లోపల ఆ యొక్క మోనోపలీ రైట్ టు దిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండెడ్ ఎట్ 1813. 1813 లోపల ఆ యొక్క మోనోపలీ రైట్ ఏదైతే ఉందో, ఆ యొక్క గుత్తాధిపత్యం ఏదైతే ఉందో అది 1813లో లేదా 1813 చార్టర్ చట్టం ప్రకారంగా అది ఎండ్ కావడం జరిగింది. అర్థమవుతుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆ యొక్క మోనోపలీ రైట్, తెలుగు లోపల గుత్తాధిపత్యం అంటాము. సో ఆ యొక్క గుత్తాధిపత్యం ఏదైతే ఉందో ఆ యొక్క గుత్తాధిపత్యం ఎండ్ కాబడింది.
ఆ ఎండ్ ఎలా అయింది అంటే 1813 చార్టర్ ప్రకారంగా, 1813 చార్టర్ యాక్ట్ ప్రకారంగా. సో 1813 లోపల లేదా 1813 చార్టర్ ప్రకారంగా ఆ యొక్క కంపెనీకి ఉన్నటువంటి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఆ యొక్క గుత్తాధిపత్యం, ఆ యొక్క ఎకనామికల్ పవర్ అన్నటువంటిది ఎండ్ అయింది 1813 లో. ఇది 100 ఎగ్జామ్స్ లో అడిగారు. 15 సంవత్సరాలు ఎవరు అనుమతినిచ్చారు అంటే ఎలిజబెత్ రాణి 1, లేదా అన్లిమిటెడ్ గా ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే జేమ్స్ 1 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరి ఇలా ఎప్పుడు వచ్చారు వాళ్ళంటే 1608 లో అని మనం చెప్పుకున్నాం. సో 1608 లో ఎవరు వచ్చారు అని అంటే మన భారతదేశానికి ఆ యొక్క కెప్టెన్ హాకిన్స్ అంటాం. ఎవరండి? కెప్టెన్ హాకిన్స్ లేదా కెప్టెన్ విలియం హాకిన్స్ అంటాం. కెప్టెన్ విలియం హాకిన్స్. సో ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి ఆ యొక్క వ్యాపార నిమిత్తం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన మొదటి వ్యక్తి అంటే విలియం హాకిన్స్ లేదా కెప్టెన్ హాకిన్స్ అంటారు. సో ఈయన ఎప్పుడు వచ్చాడంటే 1608 లో వచ్చాడండి. ఎప్పుడు వచ్చాడు? 1608 లో భారతదేశానికి వచ్చాడు. సో 1608 లో భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ యొక్క జహంగీర్ పరిపాలిస్తున్నాడు. ఎవరు? జహంగీర్. సో జహంగీర్ పరిపాలిస్తుంటే ఆగ్రా ఎక్కడికి వచ్చాడు? ఆగ్రా. ముఖ్యంగా ఆ యొక్క మొఘల్స్ యొక్క క్యాపిటల్ మెయిన్ ఏంటంటే ఆగ్రానే, కాబట్టి ఆ యొక్క ఆగ్రాకి రావడం జరిగింది. ఎలా వచ్చాడు అంటే హెక్టార్ అనే నౌక పైన వచ్చాడు. ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. హెక్టార్ నౌక పేరు ఏంటండి? హెక్టార్. సో హెక్టార్ అనే నౌక పైన ఆ యొక్క కెప్టెన్ హాకిన్స్ ఆ యొక్క జహంగీర్ కొలువుకు వచ్చేసి, అయ్యా ఇలా మా యొక్క ఎలిజబెత్ రాణి గారు పర్మిషన్ ఇచ్చారు మీతో వ్యాపారం చేసుకోవడానికి, మీరు పర్మిషన్ ఇస్తే మేము మీ భారతదేశం లోపల వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆయన ఏం చేశాడంటే సదుద్దేశంతో సరే ఓకే అని చెప్పేసి మీరు సూరత్ లోపల వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఎక్కడ అండి? సూరత్. సూరత్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్ లోపల. సో సూరత్ లోపల ఆయన వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అదే విధంగా ఆ యొక్క జహంగీర్ ఈ యొక్క కెప్టెన్ హాకిన్స్ ని ఇంగ్లీష్ ఖాన్ అని పిలిచేవాడు. ఏమని? ఇంగ్లీష్ ఖాన్. ఇది కూడా ఎగ్జామ్స్ లో అడిగారు. ఎవరిని జహంగీర్ ఇంగ్లీష్ ఖాన్ అని పిలిచేవాడంటే ఈ యొక్క కెప్టెన్ హాకిన్స్ లేదా కెప్టెన్ విలియం హాకిన్స్ ని అనేవాడు. ఏమని? ఇంగ్లీష్ ఖాన్ అని చెప్పేసి. సో ఆ రకంగా సూరత్ లోపల పర్మిషన్ లభించింది 1608 లో ఈ యొక్క కెప్టెన్ హాకిన్స్. కానీ అంతకు ముందే మనం తీసుకున్నట్టయితే ఆ డచ్ వారు, పోర్చుగీస్ వారు ఆల్రెడీ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు కదా. అందులో కూడా ముఖ్యంగా పోర్చుగీస్ వారు ఈ యొక్క సూరత్ లోపల వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కొంచెం ఇదైపోయి అది క్యాన్సల్ అయిపోతుంది. ఇచ్చిన పర్మిషన్ క్యాన్సల్ అయిపోతుంది. ఆ యొక్క పోర్చుగీస్ వారే ఇక్కడ సూరత్ లోపల వ్యాపారం చేస్తూ ఉంటారు. సో 1611 ఆ ప్రాంతం లోపల ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. 1611 లో తిరిగి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత 1613 లో అదే జహంగీర్ కొలువుకి అదే ఆగ్రాకి వచ్చినటువంటి ఆంగ్లేయుడు ఎవరంటే సర్ థామస్ రో. ఎవరండి? సర్ థామస్ రో. సో ఈ యొక్క సర్ థామస్ రో ఏంటంటే ఆ యొక్క జహంగీర్ కొలువుకి వచ్చేసి ఆయన సక్సెస్ కావడం జరిగింది. ఎందుకంటే ఈయన వచ్చినప్పుడు కూడా అదే సూరత్ లోపల మళ్ళీ పర్మిషన్ ఇస్తాడు. సరే ఈసారి గట్టిగా ఇస్తున్నాను పర్మిషన్ అని చెప్పేసి ఆయన సూరత్ లోపల వ్యాపారానికి పర్మిషన్ ఇస్తాడు. సో ఇప్పుడు కూడా ఏమంటే సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది ఈ యొక్క పోర్చుగీస్ వారితోటి. ఎవరితోటండి? పోర్చుగీస్ వారితోటి. సో ఆ యొక్క పోర్చుగీస్ వారు ఆల్రెడీ అక్కడ సూరత్ లోపల ఉంటారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క సర్ థామస్ రోకి ఆ యొక్క సూరత్ అనేది ఉచితంగా లభించలేదు. వాళ్ళకు చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చింది ఈ యొక్క పోర్చుగీస్ వారితోటి. కెప్టెన్ బెస్ట్ అనే నాయకత్వంతో కెప్టెన్ బెస్ట్ అనే ఒక ఆంగ్లేయ సైనికుడు, ఆంగ్లేయ కమాండర్ యొక్క నాయకత్వం లోపల ఒక చిన్నపాటి యుద్ధము ఆ యొక్క పోర్చుగీస్ వారితో చేసి వాళ్ళు ఆ యొక్క సూరత్ ని పొందడము జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలా. దానికి యుద్ధానికి పెద్దగా పేరు లేదు, కానీ కొన్ని బుక్స్ లో సాహ్విలి యుద్ధం, స్వాహిలి ఏమని రాశారంటే స్వాహిలి యుద్ధం. ఏమని? స్వాహిలి యుద్ధం అని కొన్ని బుక్స్ లో రాస్తారు. మేబీ స్వాహిలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంతం పేరు కావచ్చు. సో స్వాహిలి యుద్ధము
ద్వారా వాళ్ళు ఏంటంటే ఆ యొక్క ఇంగ్లీష్ వారు ఆ యొక్క పోర్చుగీస్ వారిని చిన్నపాటి యుద్ధంలో ఓడించి ఆ సూరత్ ని వాళ్ళు గెలుచుకున్నారు. కానీ ఇన్ జనరల్ గా 1608 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా కాంట్రవర్సీ బిట్, డిప్లొమాటిక్ బిట్ అనమాట. 1608 1613 అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాంతో మనము చూసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ జనరల్ గా 1608 అని గుర్తుపెట్టుకోవాలి. సో 1608 లోపల వాళ్ళు ఆ రకంగా మొదటిసారిగా, తర్వాత 1613లో సెకండ్ సారిగా ఇక్కడ గట్టిగా ప్రయత్నం చేసి ఆ యొక్క సూరత్ అన్నటువంటి సర్ థామస్ యొక్క ప్రయత్నం ద్వారా వాళ్ళు పొందడము జరిగింది. ఆ తర్వాత తీసుకున్నట్టయితే వారి యొక్క ఏమంటారు స్థావరాలు, వారి యొక్క స్థావరాలు లేదా ఫ్యాక్టరీస్ చూసినట్టయితే మనకి ఇక్కడ సో ఫ్యాక్టరీస్, వారి యొక్క ఫ్యాక్టరీస్ మనం చూసినట్టయితే ఫ్యాక్టరీస్ వేరు, ఫోర్ట్స్ వేరు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టరీస్ అంటే స్థావరాలు, ఫోర్ట్స్ అంటే కోటలు. ఒక ఫ్యాక్టరీ లోపల, ఒక స్థావరం లోపల కొన్ని కోటలు ఉండవచ్చు. అర్థమవుతుందా? ఫ్యాక్టరీ వేరు, కోటలు ఫోర్ట్ వేరు. నేను ఫ్యాక్టరీస్ లేదా స్థావరాల గురించి చెప్తున్నాను ఇక్కడ. స్థావరాలు. సో స్థావరాలు చూసినట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా మనము 1608 లోపల ఏ స్థావరము? సూరత్, గుజరాత్ లో ఉంటుంది. ఇది మొదటి స్థావరం. తర్వాత సెకండ్ తీసుకున్నట్టయితే 1611లో మచిలీపట్నం. సో మచిలీపట్నం దీన్ని చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. ఎలా అడుగుతారంటే ఆ యొక్క కోరమండల్ అన్న పదం ఇస్తాడు వాడు. కోరమండల్ తీరం లోపల ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్థావరం ఏది అంటాడు. కోరమండల్ ప్రాంతం అంటే తూర్పు భాగం ఏదైతే ఉందో ఆంధ్ర తమిళనాడు ప్రాంతాన్ని కోరమండల్ అంటారు. వాడి ఎగ్జామ్ లోపల కోరమండల్ ప్రాంతం లోపల ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్థావరం ఏంటంటే మచిలీపట్నం. సో ఈ యొక్క మచిలీపట్నానికి వాళ్ళు ఎలా వచ్చారంటే ఆ యొక్క పడవ మీద వచ్చారు. ఒక పడవ మీద వాళ్ళు రావడము జరిగింది. సో ఆ యొక్క పడవ పేరు వచ్చేసి మనకి గ్లోబ్. ఏంటండి? గ్లోబ్ అనే పడవ పైన, గ్లోబ్ అనే చిన్న షిప్ పైన వాళ్ళు రావడం జరిగింది. ఇది చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. గ్లోబ్ అనే పడవ పైన కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో వాళ్ళు రావడం జరిగింది ఈ యొక్క మచిలీపట్నానికి. ఈ రకంగా మచిలీపట్నంలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటే ఆ యొక్క మచిలీపట్నం ఎవరి ఆధ్వర్యంలో ఉండే? అప్పుడు గోల్కొండ నవాబుల యొక్క ఆధ్వర్యంలో ఉండే కాబట్టి ఆ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్ ఇచ్చాడు. ఎవరండి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సార్లు అడిగాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే గుర్తుపెట్టుకోవాలి. ఈయన యొక్క పీరియడ్ వచ్చేసి 1580 to 1611. 1611 తర్వాత మళ్ళీ మారిపోతాడు. ఆయన పేరు కూడా సేమ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఆయన పేరు మొహమ్మద్ కుతుబ్ షా అని ఉంటుంది. ఈ కులీ ఒకటి ఉండదు. అర్థమవుతుందా? మొహమ్మద్ కుతుబ్ షా 1611 నుంచి ఆయన ఒక 15 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఆ యొక్క ఆంగ్లేయులకి మచిలీపట్నంలో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఆ యొక్క కుతుబ్ షా నవాబ్ ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా తీసుకున్నట్టయితే మనకి 1621లో 1621లో నెల్లూరులోని పులికాట్ లో వాళ్ళు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పులికాట్ ఎక్కడ ఉంటుంది? నెల్లూరులో ఉంటుంది. సో 1621లో అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తీసుకుంటే నాలుగవది తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క హూగ్లీ ప్రాంతం లోపల, ఆ యొక్క హూగ్లీ ప్రాంతంలో 1658లో హూగ్లీ. అర్థమవుతుందా? దీన్ని ఎలా అడుగుతారు అంటే పశ్చిమ బెంగాల్లో లేదా బెంగాల్లో, అప్పుడు పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ లేదు కాబట్టి బెంగాల్లో ఆ యొక్క ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఈ యొక్క హూగ్లీ అని గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ లోపల ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి స్థావరం ఏంటంటే హూగ్లీ అని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇవి 4 ఫ్యాక్టరీలు, 4 స్థావరాలు చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత ఆంగ్లేయుల యొక్క ముఖ్యమైన స్థావరాలు భారతదేశంలో ఏమిటి అని మనం చూసినట్టయితే 3 ఉన్నాయండి ముఖ్యమైన స్థావరాలు. సో ముఖ్యమైన స్థావరాలు 3 ఉన్నాయి. ఏంటవి అని అంటే ఒకటి వచ్చేసి మనకి మద్రాసు.
ఏంటండి మద్రాసు, 2 ఆ యొక్క ముంబాయి, తర్వాత మూడవది వచ్చేసి కోల్కతా. మద్రాసు, ముంబాయి, కోల్కతా ఇవి ముఖ్యమైనటువంటి స్థావరాలు, హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన స్థావరాలు లేదా హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకోవచ్చు. అందులోపల ఈ యొక్క మద్రాసుని మనం చూసినట్టయితే మద్రాసును వాళ్ళు ఏ రకంగా పొందారని మనం చూసినట్టయితే అప్పట్లోపల మద్రాసుని ఎవరు పరిపాలించే వాళ్ళంటే మనము చూసినట్టయితే ఆ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని చూసినట్టయితే విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలించాయి. మనకు తెలుసు సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము మరియు అరవీటి వంశం అని చెప్పేసి. ఆ యొక్క తులువ వంశం లోపల విజయనగర సామ్రాజ్యం లోపల గొప్పవాడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయుడు ఉండేవాడు. కానీ ఇక్కడ చివరి వంశం 4వ వంశం అయినటువంటి ఆ యొక్క అరవీటి వంశం ఏంటండి ఆ యొక్క అరవీటి వంశం లోపల ఆ యొక్క 3వ వెంకటపతి రాయలు. ఎవరండి 3వ వెంకటపతి రాయలు. 3వ వెంకటపతి రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 3వనే, 2వ కాదు. ఎందుకోసం అంటే 2వ అనేవాడు ఇంకా చాలా గొప్పవాడు. అరవీటి వంశంలో గొప్ప రాజు ఎవరని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్ లో అడిగారు. అప్పుడు 2వ వెంకటపతి రాయలు, ఇక్కడ 3వ వెంకటపతి రాయలు. సో 3వ వెంకటపతి రాయలు ఎప్పుడైతే పరిపాలిస్తున్నాడో ఆ యొక్క మద్రాసు ప్రాంతాన్ని దామెర్ల వెంకటాద్రి నాయుడు అనేవాడు పరిపాలించేవాడు. ఎవరండి దామెర్ల వెంకటాద్రి నాయుడు. సో దామెర్ల వెంకటాద్రి నాయుడు ఆ యొక్క మద్రాసు పరిసర ప్రాంతాన్ని ఆయన ప్రతినిధిగా పరిపాలిస్తూ ఉండేవాడు. సో ఈయన ఫాదర్ పేరే, ఇతని తండ్రి పేరే చెన్నప్ప. ఏం పేరండి చెన్నప్ప. సో వాళ్ళ తండ్రి గారైనటువంటి చెన్నప్ప పేరు మీదనే ఈయన ఏం చేశాడంటే చెన్నపట్నాన్ని ఏర్పాటు చేశాడు. చెన్నపట్నం. సో చెన్నపట్నం అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏమంటామండి చెన్నై. చెన్నపట్నమే ఏ రకంగా మారిందంటే చెన్నైగా మారింది. సో ఈ యొక్క దామర్ల వెంకటాద్రి నాయుడు ఏం చేశాడంటే ఆ యొక్క మద్రాసు ఆంగ్ల కౌన్సిల్ సభ్యుడు అయినటువంటి ఆంగ్ల కౌన్సిల్ సభ్యుడు అయినటువంటి ఫ్రాన్సిస్ డే. ఏం పేరు అయినది ఫ్రాన్సిస్ డే. మద్రాసు ఆంగ్ల కౌన్సిల్ సభ్యుడు అయినటువంటి ఆ యొక్క ఫ్రాన్సిస్ డేకి ఈ యొక్క మద్రాసు ప్రాంతాన్ని అమ్మివేశాడు. ఆ రకంగా మద్రాసును ఆ యొక్క ఆంగ్లేయులు పొందడం జరిగింది. ఆ తర్వాత 1640 ఆ ప్రాంతం లోపల 1640 కొన్ని బుక్స్ లో 1639, కొన్ని బుక్స్ లో 1641 ఇలా ఉంది. సో 1640 ఆ ప్రాంతం లోపల అదే మద్రాసు లోపల వాళ్ళు సెయింట్ జార్జ్ ఫోర్ట్ ను కట్టుకున్నారు. దీన్ని సెయింట్ జార్జ్ ఫోర్ట్ లేదా కోట అంటే కోట. సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఎక్కడ ఉందని చెప్పి 100 ఎగ్జామ్స్ లో అడిగారు. అది మద్రాసులో ఉంది. 1640లో కట్టారు ఆ యొక్క ఆంగ్లేయులు. ఆ తర్వాత తీసుకున్నట్లయితే ముంబాయి, ఇంకో స్థావరం ఏంటిదండి ముంబాయి. సో వీళ్ళు ముంబాయిని ఏ రకంగా పొందారు అని అంటే ఆ యొక్క ఆంగ్లేయ యువరాజు అయినటువంటి 2వ చార్లెస్. ఎవరండి ఆంగ్లేయ యువరాజు అయినటువంటి 2వ చార్లెస్ పోర్చుగీసు రాకుమార్తె అయినటువంటి, గుర్తుపెట్టుకోవాలా, పోర్చుగీసు రాకుమార్తె. సో పోర్చుగీసు రాకుమార్తె అయినటువంటి ఆ యొక్క క్వీన్ కేథరిన్ ని ఆయన వివాహం చేసుకున్నాడు. ఈయన వచ్చేసి ఇంగ్లీష్ లేదా ఆంగ్లేయుడు లేకపోతే ఇంగ్లాండ్. అర్థమైందా? సో రాకుమార్తె కేథరిన్ వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క పోర్చుగీసు వారు ఏం చేశారంటే ముంబాయిని కట్నంగా చదివించారు ఆ యొక్క చార్లెస్ కి. ఆ రకంగా వాళ్ళు కట్నంగా పొందారు ఈ యొక్క ముంబాయిని. మనం సామాన్యంగా చెప్పుకుంటాం కదా, అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా ఆ యొక్క ముంబై కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనది, భారతీయులది. కానీ వాళ్ళు షేర్ చేసుకున్నారు.
గమనించాలి, చాలా జోక్ అయినటువంటి విషయం ఇది. సో ఆ రకంగా ముంబైని పొందడము జరిగింది. సో ఈ యొక్క ముంబైని ఏర్పాటు చేసింది, ఆధునికంగా తయారు చేసింది ఎవరంటే గెరాల్డ్ అంజీర్. ఏం పేరండి అనేది? గెరాల్డ్ అంజీర్. సో గెరాల్డ్ అంజీరు ఈ యొక్క ముంబై నగర నిర్మాత అని చెప్తారు. ఏమని చెప్తారు? ముంబై నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్. ఈయన్నే ముంబైకి మొదటి గవర్నరు. ఈయన్నే ముంబైకి ఫస్ట్ గవర్నర్. ఈయన్నే ముంబైకి ఫస్ట్ గవర్నర్ అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గవర్నర్, గవర్నర్ జనరల్ కాదు. గవర్నర్ జనరల్ అంటే మొత్తం ఇండియాకి ఎవరైతే హెడ్ ఉంటాడో వాడిని ఏమంటారు? గవర్నర్ జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గవర్నర్ జనరల్స్. ఈయన గవర్నర్ ముంబై ప్రాంతానికి. మొదటి గవర్నర్ ఎవరంటే గెరాల్డ్ అంజీరు. అదేవిధంగా ముంబై నగర నిర్మాత ఎవరంటే గెరాల్డ్ అంజీర్ అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎగ్జామ్స్ లో ఇలా అడిగారు. ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారన్నటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. చార్లెస్ ఇంగ్లీష్ వ్యక్తి, అదేవిధంగా కేథరిన్ పోర్చుగీసు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా. చాలా సార్లు అడుగుతారు కేథరిన్ ఏ దేశం అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. పోర్చుగీస్ అని మీరు గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మూడవ స్థావరము, మూడవ హెడ్ క్వార్టర్ చూసినట్టయితే కోల్కతా. ఏదండి? కోల్కతా. సో ఈ యొక్క కోల్కతాని తీసుకున్నట్టయితే మనము ఈ యొక్క కోల్కతాని 3 ప్రాంతాలను కలిపి కోల్కతాగా నిర్మించారు ఒక వ్యక్తి. ఏంటంటే ఆ యొక్క 3 ప్రాంతాలంటే గోవిందాపూర్, సత్నౌతి, అదేవిధంగా కాళీఘాట్. అర్థమవుతుందా? ఈ 3 ప్రాంతాలు గోవిందాపూర్, సత్నౌతి మరియు కాళీఘాట్, ఈ 3 ప్రాంతాలను కలిపి కోల్కతాగా తయారు చేశాడు ఒక వ్యక్తి. యాక్చువల్ గా ఈ 3 ప్రాంతాలని ఆ యొక్క మొఘల్ గవర్నర్ నుంచి పర్చేజ్ చేశాడు జాబ్ చార్నాక్. ఆయన పేరేందండి? జాబ్ చార్నాక్. అలా కొనేసి ఐ థింక్ 1300 రూపీస్ కి, 1300 రూపాయలకి అని కొన్ని బుక్స్ లో ఉంది. 1300 రూపాయలకి గోవిందాపూర్, సత్నౌతి, కాళీఘాట్ అనే ప్రాంతాలను కొని కోల్కతాగా తయారు చేశాడు ఈ యొక్క జాబ్ చార్నాక్. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు కోల్కతా నగరాన్ని నిర్మించింది ఎవరు? కోల్కతా నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే ఈ యొక్క జాబ్ చార్నాక్. లేదా ముంబై నగర నిర్మాత ఎవరు అంటే గెరాల్డ్ అంజీర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా వాళ్ళు ఆ యొక్క కోల్కతాను వాళ్ళు పొందడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క కోల్కతా లోపల 1691-96 ఆ ప్రాంతం లోపల వాళ్ళు విలియం ఫోర్ట్, ఏంటండి? విలియం ఫోర్ట్ ని వాళ్ళు కట్టుకున్నారు. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు విలియం ఫోర్ట్ అన్నటువంటిది ఎక్కడ కట్టారంటే కోల్కతా. లేకపోతే సెయింట్ జార్జ్ ఫోర్ట్, సెయింట్ జార్జ్ కోట ఎక్కడ కట్టారు అంటే ఆ యొక్క మద్రాస్ లోపల అని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో ఈ బెంగాల్ కి, కోల్కతా అంటే బెంగాల్ కదా, ఇదే బెంగాల్ కి గాబ్రియల్ బౌథాన్. ఎవరండి? గాబ్రియల్ బౌథాన్ అనే ఆంగ్లేయుడు రావడం జరిగింది. ఈజ్ అ డాక్టర్. సో ఆయన వచ్చేసి షాజహాన్ కొలుకొచ్చాడు. షాజహాన్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ యొక్క హూగ్లీ ప్రాంతం లోపల 1651 ఆ ప్రాంతం లోపల మొదటిసారిగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీన్ని నేను చెప్పాను, బెంగాల్ లోపల ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి స్థావరం ఏది అని అంటే హూగ్లీ. ఎప్పుడు అంటే 1651. ఐ థింక్ కొంత సమయం 1658 అని రాశాను, కానీ 1651 అని రాసుకోండి. అంటే 1651 నుంచి ఒక 7-8 సంవత్సరాల టైం పట్టింది దానికి పూర్తి స్థావరంగా కావడానికి. సో 1651-58 మధ్యలో ఆ యొక్క హూగ్లీ అన్నటువంటిది స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. అలా పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి చాలా ఎగ్జామ్స్ లో అడుగుతారు. కెప్టెన్ హకిన్స్ ని అడుగుతారు,
సర్ థామస్ రోని అడుగుతారు. అదేవిధంగా గాబ్రియల్ ని కూడా అడుగుతారు. హూగ్లీ ప్రాంతం లోపల వ్యాపారానికి పర్మిషన్ ని పొందినటువంటి ఆంగ్లేయుడు ఎవరంటే ఈ యొక్క గాబ్రియల్ పోర్టర్. అలా కాకుండా మీరు ఆ యొక్క సూరత్, మొట్టమొదటి స్థానం సూరత్ కదా, సూరత్ ని సంపాదించినటువంటి ఆంగ్లేయ రాయబారి ఎవరని చెప్పేసి మీకు అడుగుతా ఉంటారు. అప్పుడేమని పెడతారు? కెప్టెన్ హాకిన్సా, సర్ థామస్ రోనా? సర్ థామస్ రో. ఎవరు? సర్ థామస్ రో అని మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా భారతదేశానికి వచ్చినటువంటి 4వ దేశం వారు ఎవరంటే డేన్స్ వారు. ఏ దేశం నుంచి? డెన్మార్క్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు 1660లో 1616లో భారతదేశానికి రావడం జరిగింది, డేన్స్ వారు. సో వీరిని మనం గమనించినట్లయితే వీరు ఎక్కువగా చైనాతో వ్యాపారం చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఆ యొక్క మత ప్రచారానికై వీళ్ళు కృషి చేశారు. కన్వర్జన్స్ అర్థమవుతుందా? మిషనరీ కార్యకలాపాలకి వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. మిషనరీ కార్యకలాపాలు అర్థమవుతుందా? అంటే కన్వర్జన్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది భారతదేశం లోపల ఎక్కువగా కనిపిస్తుంది. నా మతము, నా దేవుడు గొప్ప, నేను ఫాలో కావాలి, దట్స్ ఫైన్. అదేవిధంగా ఇతర మతాన్ని గౌరవించాలి, అది కరెక్ట్. అలా కాకుండా నేను ఎవరినైతే ఒప్పుకుంటున్నానో, నేను ఏ దేవుణ్ణైతే ఒప్పుకుంటున్నానో ఆ దేవుణ్ణి అందరూ కూడా ఒప్పుకోవాలి, ఆ మతాన్ని పాటించాలి అన్నటువంటిదే ఈ యొక్క ప్రతి సమస్యకు మూల కేంద్రంగా ఉంటుంది. एक हाथ में बंदूक, दूसरे हाथ में बाइबल, एक हाथ में तलवार, दूसरे हाथ में कुरान, एक हाथ में त्रिशूल, दूसरे में భగవద్గీత. ఇలా అంటే కాదు, ఇదంతా కూడా ఎరగడ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు మనం, అంతే కదా. సో ఈ రకంగా వీరు మిషనరీ కార్యకలాపాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు డేన్స్ వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కువగా ఉండలేదు. అసలు నిజం చెప్పాలంటే డేన్స్ వారే కాకుండా పోర్చుగీసు లోపల కూడా, పోర్చుగీసులు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ పీరియడ్ లోపల 16వ శతాబ్దం లోపల ఒకడు వచ్చాడు. వాన్ పేరు ఏంటంటే సెయింట్ జేవియర్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఒక మత ప్రచారకుడు 16వ శతాబ్దంలో ఇండియాకు వచ్చేసి ఆ యొక్క తమిళనాడు, ఒరిస్సా ఆ ప్రాంతం లోపల, ఆ బార్డర్ లోపల మత్స్యకారులు ఉంటారు కదా, ఆ యొక్క మత్స్యకారుల్ని 7 లక్షల మందిని, ఎంతమందినండి? 7 లక్షల మందిని ఆ యొక్క క్యాథలిక్ మతం లోపలికి మార్చడం జరిగింది. సో తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధి కూడా గోవాలోనే ఉంది. ఎక్కడండి? ఆ యొక్క గోవాలోనే ఉంది. ఏమంటారంటే బామ్ జీసస్ బాసిలికా. ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్ లో. బామ్ జీసస్ బాసిలికా చర్చ్. ఆయన యొక్క మమ్మీ పాతి పెట్టడానికి భూమిలో పాతి పెట్టలేదు, మమ్మీగా చుట్టి పెట్టారు. సో ఆయన యొక్క మమ్మీని మనము ఇక్కడ మీరు గూగుల్లో కొడితే కనిపిస్తుంది. బామ్ జీసస్ బాసిలికా అనే చర్చ్ లోపల ఆ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే మత ప్రచారకుడి యొక్క మమ్మీ ఇప్పటికీ కనిపిస్తుంది. అంటే ఆ కాలంలో 7 లక్షల మందిని కన్వర్జన్ చేశారంటే ఆ 7 లక్షల మంది ఇప్పుడు ఎంతమంది అయ్యారు? సో మత ప్రచారం ఎటువంటిది అన్న డిస్కషన్ మొదలు పెడితే అది ఎటో పోతుంది టాపిక్. కాకపోతే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెయింట్ జేవియర్ ఫ్రాన్సిస్ చాలా ఇంపార్టెంట్. ఈయన గురించి గతంలో కూడా అడిగారు. సో ఇదంతా పోర్చుగీస్ టైంలో యాక్చువల్ గా. సో వీళ్ళు ఏంటంటే మిషనరీ కార్యకలాపాలకు డేన్స్ వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు చైనాతో ఎక్కువగా వ్యాపారం చేశారు. సో వీరి యొక్క స్థావరాలను మనం చూసినట్టయితే, వీరి స్థావరాలు ఒకటి తీసుకున్నట్టయితే మనము ఆ యొక్క శ్రీరాంపూర్ లేదా సేరంపూర్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్థావరాల లోపల మనకి బెంగాల్లో. ఎక్కడండి? బెంగాల్లో. ఇదే ప్రధాన స్థావరం. మనకి ఎగ్జామినేషన్ లో అడిగితే ఒకవేళ ఆ యొక్క డేన్స్ వారి యొక్క ప్రధాన స్థావరం భారతదేశంలో ఏమిటి అంటే శ్రీరాంపూర్, బెంగాల్ అని మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి తీసుకున్నట్టయితే ట్రాంక్విబార్, ఇది తమిళనాడులో ఉంటుంది. ఇది ఇంకోటి. అదే తమిళనాడు లోపల ఇంకోటి కూడా ఉందండి. ఏంటంటే తంజావూరు.
తంజావూరు, ఇది కూడా తమిళనాడులో. ఈ రకంగా ఒక 3 కనిపిస్తాయి. ఇందులో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీరాంపూర్ లేదా శ్రీరాంపూర్ బెంగాల్ ప్రధాన స్థావరం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 1845 1845 ఆ ప్రాంతం లోపల వారికి ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా 1845లో ఆ యొక్క ఇంగ్లీష్ వారికి అమ్మేసి వెళ్ళిపోయారు. వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే అమాంగ్ ద వాల్ అంటే 5 ఆ యొక్క యూరోప్ దేశాలను చూసినట్టయితే వీరి గురించి చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క డేన్స్ లేదా డెన్మార్క్ వాళ్ళ గురించి 1616లో వచ్చినటువంటి ఆ యొక్క డెన్మార్క్ వారు 1845లో వారి స్థావరాలన్నీ కూడా ఆ యొక్క ఇంగ్లాండ్కి అమ్మేసి వాళ్ళు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చినటువంటి 5వ వారు లేదా చివరి వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు. సో ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారంటే భారతదేశానికి 1664లో రావడం జరిగింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఏర్పాటు చేయబడింది. సో దీనికి వాళ్ళ గవర్నమెంట్ ప్రోత్సహించింది. గవర్నమెంట్ ద్వారానే ఇది స్థాపించబడింది. మిగతావి తీసుకుంటే అలా గవర్నమెంట్ ద్వారానే స్థాపించబడినవి లేవు. వీళ్ళ గవర్నమెంటే ఫ్రెంచ్ గవర్నర్ వాళ్ళే సపోర్ట్ చేశారు. ఎవరు అప్పుడు 17వ శతాబ్దంలో ఎవరున్నారు ఫ్రెంచ్ యొక్క రాజు అంటే లూయి 14. ఎవరండి? లూయి 14 ఉన్నాడు. లూయి 14 రోమన్ అంక ఇలా రాస్తాం కదా. సో లూయి 14 రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. సో ఈయన యొక్క ఆర్థిక మంత్రి వచ్చేసి కోల్బర్ట్. ఏం పేరు? కోల్బర్ట్. ఈయన ఆర్థిక మంత్రి. సో ఈ యొక్క ఆర్థిక మంత్రి యొక్క సలహా ప్రకారంగానే ఈ యొక్క ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664 లోపల వాళ్ళు స్థాపించి ఇండియాకు పంపించడము జరిగింది. సో అలా వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత వారి యొక్క స్థావరాలు మనం చూసినట్టయితే వారి యొక్క స్థావరాలను మనం చూసినట్టయితే వాళ్ళు 1668లో 1668లో వారి యొక్క మొట్టమొదటి స్థావరం వచ్చేసి సూరత్. ఎక్కడ అండి? సూరత్ లోపలనే ప్రతి ఒక్కరు కూడా స్థాపించారు. 1608లో ఆ యొక్క ఆంగ్లేయులు కావచ్చు, ఇలా సూరత్ లో కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది. సూరత్ లోపల 1668లో వాళ్ళు స్థాపించారు. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే 1669లో మచిలీపట్నంలో అక్కడ వాళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే తర్వాత తీసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క మెయిన్ స్థావరం ఏంటిది? ప్రధాన స్థావరం ఏమిటి భారతదేశం లోపల అంటే పాండిచ్చేరి. ఏంటండి? పాండిచ్చేరి. ఇది ప్రధాన స్థావరం. 100 ఎగ్జామ్స్లలో అడిగారు. ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం భారతదేశంలో ఏమిటి అంటే ఈ యొక్క పాండిచ్చేరి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క పాండిచ్చేరిని కనుక మనం తీసుకున్నట్టయితే దీని ఏంటంటే దీని పాత పేరు ఏమిటి అని అంటే వాలీకొండాపురం. ఏంటండి? వాలీకొండాపురం. సో ఈ యొక్క వాలీకొండాపురంని ఆ యొక్క ఆర్కాటు ప్రాంతం లోపల పరిపాలిస్తున్నటువంటి షేర్ ఖాన్ అని పేరు షేర్ ఖాన్. సో షేర్ ఖాన్ నుంచి ఆర్కాటు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి షేర్ ఖాన్ నుంచి ఆ యొక్క ఫ్రాంకోయిస్ మార్టిన్. ఎవరండి? ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి ఈ యొక్క వాలీకొండాపురాన్ని షేర్ ఖాన్ అనే వ్యక్తి నుంచి పొందడం జరిగింది. అలా పొందిన తర్వాత ఆ యొక్క వాలీకొండాపురాన్ని పాండిచ్చేరిగా
పాండిచేరిగా అభివృద్ధి చేశారు. కాబట్టి చాలా ఎగ్జామ్స్ లో అడుగుతాడు ఏంటంటే ఆ యొక్క పాండిచేరిని నిర్మించింది ఎవరు, పాండిచేరి నగర నిర్మాత ఎవరు అంటే ఈ యొక్క ఫ్రాంకోయిస్ మార్టి. అదేవిధంగా ఫ్రెంచ్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అంటారు, ఫ్రెంచ్ ఫస్ట్ గవర్నర్ అంటే కూడా అది కూడా ఫ్రాంకోయిస్ మార్టినే, అది కూడా ఫ్రాంకోయిస్ మార్టిన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఈ పాండిచేరిని పొందిన తర్వాత ఇదే పాండిచేరి లోపల ఇదే ఫ్రాంకోయిస్ మార్టిన్ ఏం చేశాడంటే లూయి ఫోర్ట్, ఏంటని లూయి ఫోర్ట్, లూయి కోట్ అని కట్టాడు. ఎందుకోసం లూయి అని పేరు పెట్టాడు? లూయి ఎవరు? 14వ లూయి. వాళ్ళ రాజుగారి పేరు మీద వాళ్ళ రాజుగారి గౌరవార్థము లూయి ఫోర్ట్ ని ఎక్కడ కట్టాడు అంటే ఈ యొక్క పాండిచేరి లోపల ఆయన కట్టాడు. గౌరవార్థం ఏంటిది? గౌరవార్థము స్మృత్యార్థము అంటే గౌరవార్థం వేరు, లేకపోతే స్మృత్యార్థం వేరు. స్మృత్యార్థం అంటే ఆయన చనిపోయిన తర్వాత కట్టేది, గౌరవార్థం అంటే ఆయన ఉన్నప్పుడే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి కట్టే కోట. సో ఆ రకంగా పాండిచేరి లోపల ఈ యొక్క లూయి ఫోర్ట్ ఉంది, బిల్ట్ బై ఫ్రాంకోయిస్ మార్టిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి అదే విధంగా భారతదేశానికి ఫ్రెంచ్ గవర్నర్ గా ఆ యొక్క 1742లో 1742 లోపల ఫ్రెంచ్ గవర్నర్ గా వచ్చింది ఎవరంటే డూప్లే. ఎవరండి? డూప్లే 1742లో ఫ్రెంచ్ గవర్నర్ గా రావడం జరిగింది, ఫ్రెంచ్ గవర్నర్ గా. సో ఈయన చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా పవర్ఫుల్. అందుకే ఈయన ఏమంటామంటే భారతదేశం లోపల ఫ్రెంచ్ సామ్రాజ్య నిర్మాత అంటాం. ఏమంటారండి? ఫ్రెంచ్ సామ్రాజ్య నిర్మాత. భారతదేశం లోపల ఫ్రెంచ్ రాజ్య నిర్మాత ఎవరంటే ఈ యొక్క డూప్లే. ఏ రకంగానైతే ఆ యొక్క భారతదేశం లోపల ఆంగ్ల రాజ్య నిర్మాత అంటే రాబర్ట్ క్లైవో, ఏ రకంగానైతే భారతదేశం లోపల పోర్చుగీసు రాజ్య నిర్మాత ఎవరంటే ఆ యొక్క ఆల్బర్ట్ కర్కో, అదే విధంగా ఈయన కూడా భారతదేశం లోపల ఫ్రెంచ్ రాజ్య నిర్మాత డూప్లే. ఆ తర్వాత 1760లో 1760లో తీసుకున్నట్టయితే వందవాసి యుద్ధం అని ఒకటి జరుగుతుంది. ఆ యుద్ధం పేరు ఏంటండి? వాందవాసి యుద్ధం లేదా వందవాసి యుద్ధం అంటారు. ఇది 1760లో జరిగింది. చాలా ఎగ్జామ్స్ లో అడిగారు వందవాసి యుద్ధం ఎప్పుడైంది? 1760. ఎవరెవరి మధ్యలో అయిందంటే ఇంగ్లీష్ మరియు వర్సెస్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ మధ్యలో అయ్యింది. ఈ యుద్ధం లోపల ఆ యొక్క ఇంగ్లీష్ తరపు నుంచి, ఆ యొక్క ఇంగ్లాండ్ తరపు నుంచి సర్ ఐవర్ కుట్ ఏం చేస్తాడు అంటే ఈ యొక్క ఫ్రెంచ్ ఆ యొక్క కౌంట్ డి లాలీ, సర్ ఐవర్ కుట్ ఈ యుద్ధం లోపల కౌంట్ డి లాలీని ఓడించడం తోటి ఆ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం భారతదేశం లోపల పూర్తిగా మాయమైపోయి ఈ యుద్ధం ద్వారానే వాళ్ళు ఆ యొక్క భారతదేశం లోపల కేవలం పాండిచ్చేరి ప్రాంతానికే వాళ్ళు పరిమితమయ్యారు. పాండిచ్చేరి ఎందుకోసం వెళ్ళిపోయాడు? పాండిచ్చేరి వారి యొక్క ప్రధాన స్థావరం, అక్కడ వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి పాండిచ్చేరికి వెళ్ళిపోయారు. 1760 తర్వాత వాళ్ళ యొక్క ప్రాబల్యం గాని వాళ్ళ యొక్క ఉనికి ఎక్కువగా మనకు భారతదేశంలో కనిపించదు. ఈ యుద్ధము వారికి చరమగీతం పాడిందని చెప్పుకోవాలా. ఆ క్రెడిట్ అంతా కూడా సర్ ఐవర్ కుట్ కి దక్కుతుంది. సో పాండిచ్చేరి, అసలు పాండిచ్చేరి అంటే మనము 4 ప్రాంతాలను కలిపి మనం పాండిచ్చేరి అని చెప్పుకుంటాం. పాండిచ్చేరి, కరైకల్, అదేవిధంగా మాహే, అదేవిధంగా యానం. ఈ 4 ప్రాంతాలను కలిపి మనం పాండిచ్చేరి అంటాం. యాక్చువల్గా ఏంటంటే పాండిచ్చేరి, కరైకల్ అన్నటువంటి తమిళనాడు కింద వస్తుంది ఇప్పుడు. అదేవిధంగా ఈ మాహే అంటే కేరళ కింద వస్తుంది, యానం అంటే ఏపీ కింద వస్తుంది. అంతే కదా? పాండిచ్చేరి, కరైకల్ తమిళనాడు కింద, మాహే కేరళ కింద, యానం అంటే ఏపీ కింద వస్తుంది. కానీ ఇన్ జనరల్ గా ఏంటంటే పాండిచ్చేరి అంటే ఈ 4 ప్రాంతాలని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ నుంచి 1954లో
1954 ఈ యొక్క పాండిచేరిని కూడా వాళ్ళు వదిలిపెట్టి వెళ్లిపోవడము జరిగింది. కాబట్టి ఏంటంటే భారతదేశం నుంచి ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఎప్పుడు వెళ్లిపోయారు అంటే 1954 పాండిచేరిని విడిచిపెట్టి వెళ్లడంతో ముగిసింది. 1664లో వచ్చినటువంటి ఫ్రెంచ్ వాళ్ళు 1954లో వారి యొక్క ప్రస్థానాన్ని ముగించడం జరిగింది పాండిచేరిని వదిలిపెట్టి. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి 1962 నుంచి మనకి కేంద్రపాలిత ప్రాంతంగా మనకి ఈ యొక్క పాండిచేరి ఉంది, అంతే కదా. పాండిచేరి ప్రస్తుతము కేంద్రపాలిత ప్రాంతం 1962 నుంచి. ప్రజెంట్ మనము లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి పాండిచేరికి? కిరణ్ బేడియా కాదు, కిరణ్ బేడి వెళ్ళిపోయింది మొన్న. కిరణ్ బేడి వెళ్ళిపోయి మన గవర్నర్, మన అంటే తెలంగాణ గవర్నర్ ఎవరైతే ఉన్నారో తమిళసై సుందరరాజన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తమిళసయ్యే దీనికి మరియు ఈ యొక్క పాండిచేరికి లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.